జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర అధ్యక్షుడు అంబటి రాంబాబు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి సంబంధించి ఏదో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన స్థాయికి ఎందుకు అవ్వాలి అని చెప్పి అంబటి రాంబాబు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మా కార్పొరేటర్ని సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు అని చెప్పి అంబటి ఆరోపిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా అవినీతి అనకొండైనటువంటి అంబటి రాంబాబుకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. అయ్యా రాంబాబు, మరి ఎన్నికల్లో మేము 2019 ఎన్నికల్లో ఓడిపోగానే మరి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా మేము గెలిపించినటువంటి మద్దాళ గిరి కానివ్వండి, కరణం బలరాం గారు కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వైజాగ్కు చెందినటువంటి మరో ఎమ్మెల్యే, నలుగురు ఎమ్మెల్యేలని, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్సీని కూడా మరి రాజీనామాలు చేయించకుండా, సిగ్గు శరం లేకుండా, మానవ అభిమానం లేకుండా మీ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దీనికి సమాధానం చెప్పని చెప్పేసి అడుగుతూ ఉన్నా. అలానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి, ఎంపీపీల్లో కానివ్వండి, అనేక చోట్ల మీ పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి, కొంతమంది ఏమో రాజీనామాలు చేయకుండా కూడా పార్టీలో చేరతాము మేమని చెప్పేసి ఉబలాట పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనుక కళ్ళు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప ఆ పార్టీలో మిగిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కడప పోయినప్పుడు వాళ్ళ కౌన్సిలర్లందరూ కూడా పరారయ్యారు. కార్పొరేటర్లంతా కూడా వాళ్ళందరినీ పట్టుకొచ్చి గదిలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి, మరి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కార్పొరేటర్ల కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళు కనికరించకుండా మీ మొహం కూడా చూడమని చెప్పేసి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే కడపలోనే మీకు దిక్కు లేకపోతే గుంటూరు సంగతి మాట్లాడతారేందని చెప్పి అడుగుతా ఉన్నా.